మీ పేరు? కోటేశ్వరరావు. ఎలా ఉందండి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది ఏంటి? బాగానే ఉంది. ఏ విధంగా? ఏ విధంగా అయినా చంద్రబాబు పోలవరం కానీ రాజధాని కానీ మరి ఏ క్లాసుగా చేస్తున్నాడు. ఎక్కడండి మరి చాలా వరకు వైసీపీ వాళ్ళంతా చెప్తున్నారు రాజధాని అంతా మునిగిపోతుందని చెప్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు చెబుతారంటే రోడ్లు తోక నూకిన వాళ్ళు, రోడ్లు ఆడ రోడ్లు కూడా వాళ్ళు ఎందుకు చెప్పరు? ఆడ గుంటలో ఎన్ని గుంటలు తీశారు అటు. మేము ఉన్నప్పుడే సంక్షేమం అంతా మంచిగా ఉంది. ఏముంది 6 గుంటలు ఆడే ఈయన వచ్చినాకనే ఒక కత్తి బాగుంది. సంక్షేమాన్ని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు అంట. అసలు ఈయన పథకాలు చేయడం ఈయన వల్ల అవ్వట్లేదంట. ఆయన ఒక ఇది చేస్తేనే సరిపోయిందా? అభివృద్ధి చేశాడా? ఏమన్నా కానీ ₹1 కానీ ఈయన వచ్చినాకనేగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదన్నా కానీ లైన్ గా చేసుకొని వస్తున్నాడు. 3 రాజధానులు కట్టాను నేను, 3 రాజధానులు అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. 3 రాజధానులు కాదు, 1 రాజధానికే టికాన్ లేని ఆయన 3 రాజధానులు కడతాడా? ఏమి లేదాడ. మరి ఇప్పుడు చాలా వరకు కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన అమ్మఒడి 40 సంవత్సరాల డబ్బులు ఇవన్నీ చేశారని చెప్తున్నారు కదా. ఏందండి 4గురికి ఇచ్చి 5గురికి అమ్మఒడి అని ఒక పిల్లకి ఇచ్చి 5గురికి. మరి ఈయన వచ్చిన కాడ నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నాడు. మళ్ళీ మరి చదువుతున్నారుగా వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే, ఎవరిని వదిలిపెట్టాం. చరిత్రలో రారు, చరిత్రలో రాడు. ఇక ఆయన వస్తే 2.0 వేరేలాగా ఉంటుందంట. రాడు చరిత్రలో, అస్సలు పొరపాటును కూడా రాడు. సినిమా వేరేలా ఉంటుంది. అందుకే గొడ్లు పెట్టి నరుగుతానంటే వేస్తారు ఓట్లు వేస్తారు. గొడ్లు పెట్టి నరుగుతామంటే జనం మరి ఇంకేముంది? ఒక కాడగుతురు వేసిద్దా? పిల్లలు ఇంట్లో 10 మంది ఉండా, 5గురు ఉండా, 6గురు ఉండా, ఆయనకే పిల్లకే 15 ఏళ్ళు వేస్తున్నాడు బోరుకి. మరి అసమంటప్పుడు నీకు ఆడోళ్ళు నీకు ఓట్లు వేస్తారా? ప్రజా ఆదరణ ఉందంట ఆయనకి. ఏమీ లేదు. ఇప్పుడు మునుపు 40% ఉంది, ఇప్పుడు 20% కూడా లేదు. మరి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాడంట. అది పాదయాత్రకు వచ్చి చెప్పులు తీసుకొని వేస్తారు జనం కంపల్సరీ. ఏంటంటే అసలు ఆయన దేవుడు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. దేవుడు అనేది ఆయన దేవుడు అనే దేవుడు ఎవడయ్యా? ఉండట్టయితే ఆయనే మళ్ళీ వచ్చినట్టయితే ఈ భూములు కూడా ఉండేవి కాదు, ఈ భూములు కూడా ఉండేవి కాదు. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరాల పాలనకి వ్యత్యాసం ఏంటంటారు? బాగానే ఉంది వ్యత్యాసం. జనంలో బాగా వచ్చింది పూర్తిగా, ఏమి ఇది లేదు. వాళ్ళ బ్యాచ్ ఎప్పుడైనా ఉంటుంది, ఏది రౌడీ బ్యాచ్, దానికి దీనికి ఏం సంబంధం? ఇదేమో బాగా అభివృద్ధి సంక్షేమం అన్నీ చేస్తున్నాడు ఈయన. మరి వాళ్ళు జైల్లో ఉన్న నాయకులను కలవడానికి వెళ్ళాడు, మొన్న నెల్లూరు వెళ్ళాడు. స్పందన అసలు మామూలుగా లేదంట కదండి. తమిళనాడు నుంచి తాలకొస్తే చాలా మంది ఉంటారు. తమిళనాడు నుంచి రాష్ట్రంలో ఇక జనం కాదు, తమిళనాడు నుంచి తాలకొచ్చిన జనం. ఈవీఎంలో ఏదో తప్పు జరిగింది అందుకని మేము ఓడిపోయామని వైసీపీ వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కదా. అప్పుడు ఆయన గెలిచినప్పుడు కూడా దాంట్లో తేడా ఉండేగా. అప్పుడు ఆయన గెలిస్తేనేమో తేడా లేదు, ఇప్పుడు వీళ్ళు గెలిస్తే తేడా వచ్చింది. అది ఫైనల్ జగన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేనేం చెప్పను, ఇక ఇదే చెప్పటం. నమస్తే. చెప్పు. మీ పేరండి? ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 1 సంవత్సర కాలం అయితే పూర్తయిపోయింది. ఈ 1 సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పనితీరు గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? బాగానే ఉందయ్యా, బాగానే చేస్తున్నారు, బాగుంది. అవన్నీ నెరవేరుస్తున్నారా? బాగానే చేస్తున్నారు. ఉచిత బస్సు సంగతి ఏంటి? మరి ఆగస్టు 15 కూడా వచ్చేసింది కదా. ఉచిత బస్సు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఉపయోగం ఉంది. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఉపయోగమే కదండి. మరి ఆడవాళ్ళు ఓట్లు వేసారు, మగవాళ్ళు వేయలేదా? ఎందుకని ఏదో ముసలాళ్ళకో ఏదో పెట్టాలి, ఆడవాళ్ళకి పెట్టాల్సింది. ఏం ఉపయోగం? ఎవరు పెట్టుకున్నా ఇవన్నీ పెట్టి ప్రభుత్వానికి రాసాగా నష్టం. ఎవరు అడిగారు? ఉచిత బస్సు అడిగారు ఆడవాళ్ళు, అడగలేదుగా. మరి ఎందుకు ఉచిత బస్సు?
అంటే ఇప్పుడు మరి ఆడవాళ్ళు ప్రయాణం మన ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారండి, వాళ్ళు ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి టికెట్ ఛార్జ్ ఉండదు కదా, మరి ఒక రకంగా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఉండకుండా ఎవరికైనా ఛార్జ్ గవర్నమెంట్ నష్టం లేకుండా చేసుకోవాలి. పథకాలు పెడుతున్నాడు, అవన్నీ నెరవేరాలంటే ఆడవాళ్ళేంది మగవాళ్ళేంది ఏదో పెడితే అందరికీ పెట్టాలి. లేకపోతే మరి 18 సంవత్సరాలు నిండుకయ్యాలు ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానన్నారు, వాటి పరిస్థితి ఏమైంది మరి? తెలియదుగా ఏం చేశాడు, దాని గురించి రాయలేదుగా. చేస్తారంటారండి. ఇప్పటికే సంవత్సర కాలం అయితే పూర్తయిపోయింది, పథకాలు చెప్పినవన్నీ నెరవేరుస్తారా? చేస్తా బాగానే ఉంది, బాగలేదు అంటున్నా, బాగుంది, బాగా చేస్తున్నాడు. వేస్ట్ ఖర్చులు చేస్తున్నాడు, అది ప్రభుత్వానికి లాసేగా. ఎవరు అడిగాడు నిన్ను? ఇసుక బస్సు అడిగారా? ఆంధ్రాలో తెలంగాణలో చూసాం కదా, తెలంగాణలో పెట్టాడు. వాడు చేయకోసుకుంటే నువ్వు మెడకోసుకుంటావా? దేనికి? నువ్వు ముసలాళ్ళకి 4 వేలు వేస్తున్నాడు, బాగానే ఉంది. ఇందుకు కోట్లు ఆస్తి ఉండే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకు? ఈయన చెప్పిన వాటిలో ఉచిత బస్సు అనే దాని వల్ల ఉపయోగం అయితే లేదంటారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా ఉచిత బస్సు అనే. ఆడవాళ్ళకి ఉపయోగం అండి, మగవాళ్ళకి ఏం ఉపయోగం లేదు. ఆటో డ్రైవర్లు ఉన్నారు కదండి, మరి వీళ్ళంతా బయటకు వచ్చి ఉచిత బస్సు గురించి మళ్ళీ వీళ్ళు ధర్నాలకు దిగుతారు కదా. దిగుతారు, దిక్కుని నచ్చుంటారు. మా వాళ్ళు కూడా తర్వాత 20,000 వేయమను ఎత్తే మా వాళ్ళు తృప్తి పడతారు. వేస్తాడా మరి? ఏమో వేస్తాడంటే ఇవ్వచ్చు. ఏముంది పరిస్థితి అయితే అలా ఉంది. ఉచిత బస్సు అయితే అవసరం లేదనుకుంటున్నారు మీరు? అవసరం లేదు, ఎందుకు అవసరం?